హిస్టరీలో అమ్మా బాబుల్ని చంపిన వాళ్ళు కూడా కింగులు అయ్యారు బావా. ఈ జనాలు ఎప్పుడు ఇంతే, తలపోతే తోక, తోకపోతే కాళ్ళు పట్టుకొని ఎలాడతారు. తల్లి నువ్వు ఒక్క అడిగే మావా, మేము 100 అడుగులేస్తాం. వీఆర్ నాట్ ఎ ఫ్రెండ్స్ మావా, వీఆర్ సోల్జర్స్. ఒకసారి రా మామా. నేను టేప్ ఒకటి మావా రారా కూర్చోవు కదా. వదిలే మావా. రోజు తిండం తాగడం తొంగడం ఇదే బతికైపోయిందిరా మీ అందరితో. చెప్పండి నారాయణ, ఈ చెత్త నా కొడుకులు బయట తోసాయి. కైపు దిగాక మళ్ళీ ఆడే ఫోన్ చేస్తాడు రా. కాదంటరా జరగరా పైవే. చిన్న ఎందుకు ఇలా అయిపోతున్నావు? కడుపులోని ఇదొక అర్థం లేని పెట్టు అనుకున్న అమ్మ అన్నంలో కలిసిన రాయిలా ఇసిపారేసిన అక్క, అసలు మొహమాటం కూడా లేకుండా పనికిరాని ఎదవని కొట్టి పారేసిన నాన్న, ఇంకా అట్ల మధ్యన పెరిగిన మనిషికి మత్తు చావు తప్పితే వేరే దారే వదినది. ప్రేమ చూపించలేదు నదియా, నన్ను అర్థం చేసుకున్నదియా. నేను పెళ్లి కూడా చేసుకుంటాను నదియా. ప్లీజ్ నదియా, ఎవరు లేదు నదియా, అర్థం చేసుకోనదియా. ప్లీజ్ నదియా, అర్థం చేసుకోనదియా. ఈ ప్రేమ ప్రూవ్ చేయవే ప్లీజ్. నువ్వు కూడా నన్ను వదిలేస్తే బతకలేదు. ఐ లవ్ యూ నదియా. నేను చెడ్డోండి కాదు, మంచోండి. నిజంగా పెళ్లి చీకట్లో ఆకాశాన్ని చూస్తుంటే భయం వేస్తుంది తాతయ్య. ఎన్ని నక్షత్రాలు నా చీకటే గెలిచిపోతుంది. చీకటి ఆరిపోయిన నిప్పే బాబయ్య. మనిషి కూడా నేల మీద రాలిన దగ్గర నుంచి చచ్చేదాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో ఈర్ష్యతో మండుతూనే ఎదుగుతాడు. ఆ మంటతో కొందరు ముట్టుకున్న వస్తువులల్లా తగలెడుతూ మండే సుడిగుండాల్లా ఎదుగుతారు. ఇంకొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారి చూపే దీపాల్లా ఎలుగుతారు.
నీ అయ్యా కళ్ళు దొబ్బయా? ఇంజక్షన్ ఇచ్చావా? నువ్వు ఇచ్చిన డోస్ ఫస్ట్ టైమర్స్ ఎవరు బతకర్రా? వేరే దారి ఆలోచించు. అడ్డమైన మందులని కలిపి డోప్లాగా వాడితే ఇట్టాగే అవుతాయి. ఒరేయ్, వద్దురా, మర్డర్ కేసు అయిద్దిరా. ఇప్పుడు చేసిన మర్డర్ కేసు తక్కువ అండి. అరే చిన్న, అది ఎట్టాగో బతకదు. ప్రాణాలతో బయటపడిందంటే డ్రగ్ కేసు, రేప్ కేసు అని అందరం బొక్కలోకి వెళ్తాం. ప్రత్యూష కేసు లాగా. ప్రత్యూష కేసులో బొక్కలోకి వెళ్ళింది ఎవర్రా? నీకేం తెలియదు, ఊరుకోరా. నీ మెంటల్ నా కొడుకా. వద్దురా, అది బూడిదైతే ఇరుక్కున్నావురా. రేయ్, కనీసం చిన్న, బయటపడడానికి 50-50 ఛాన్సెస్ అన్నా ఉన్నాయి. చిన్న, వాడి మాటలు వినక రక్తిని పెంచి- లేదంటే 100% మనం బూడిదైపోతాం. ఒరేయ్, చిన్న, వద్దురా రేయ్. వద్దురా చిన్న. రేయ్, వద్దురా రేయ్. రేయ్. చిన్న, చిన్న. ఏయ్, నువ్వు తప్పుకోరా. ఇంపకి తీసుకెళ్ళరా. చిన్న, రేయ్. రేయ్, ఇక్కడికి రా. ఆగు. రేయ్, చిన్న. రేయ్, వద్దురా రేయ్, రారా. ఒరే చిన్న, నువ్వు వెళ్ళి వ్యాన్ మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరా. మేము వెళ్ళా నారాయణ గారు నోరు మూస్తాం. రండి, పదపే. ఆ ఎలుగు నీలో కనిపిస్తున్నదనే జనమంతా నీ వెంట పడుతున్నారు. వాళ్ళ అభిమానంలో ఆహాన్ని చూసుకుంటావు, బాధ్యత తెలుసుకొని దీపంలా ఎలుగుతావు. నీ చేతుల్లోనే ఉంది. విజయవాడ నగర పరిసర ప్రాంతం ఇబ్రహీంపట్నం సమీపంలో ఓ యువతి శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ శవానికి 10 అడుగుల దూరంలో ఓ టాటా సుమో తగలబడుతూ ఉంది. ఈ సంఘటన అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగుండొచ్చని స్థానికుల సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కెమెరామెన్ రామ్తో శివ. నా లెఫ్ట్ ఫేస్ కొంచెం దొబ్బుగా ఉంటుంది, కెమెరాలు రైట్లో పెట్టుకోండి అమ్మా. ఈ అమాయకురాల జీవితాన్ని నాశనం చేసిన దోషులు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంతకుండి పట్టుకొని కఠినంగా శిక్షించే వరకు మా డిపార్ట్మెంట్ నిద్రపోదండి. సుమో రిజిస్ట్రేషన్ మన ఎమ్మెల్యే కొడుకు పేరు మీద సార్. మన ఎమ్మెల్యేనా? సార్, ఇది సాధారణ మర్డర్ అనుకుంటున్నారా, రేప్ అండ్ మర్డర్ అనుకుంటున్నారా? ఏమయ్యా, చింపిరి జుట్టుతో ఒక ఆడపిల్ల రోడ్డు పక్కన చచ్చిపడి ఉంటే వెంటనే రేపులు మటలు తప్ప మీకు వేరే ఆలోచనలు రావా? వాల్ పోస్టర్ చూసి సినిమా రివ్యూ రాసినట్టుంది. ఎలాండే సార్, కొంప కొల్లేరు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. ఏంటండి, చిన్నకేమైనా అయిందా? వాడికేం కాలేదు, కన్నందుకు మనమే ఏమన్నా చేసుకోవాలి. చిన్న ఎక్కడ? మనుషుల్ని పంపి అయ్యగారు ఎక్కడున్నారో వెతకండి. మీసాలు రూ బయలుదేరినప్పుడే అనుకున్నాను ఏదో ముంచుకు తెస్తాడని. మాకు లీడొచ్చే లోపలే బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది సార్. లేదంటే ఈ పాటికి మ్యాటర్ మన కంట్రోల్లో ఉండేది. అమ్మాయి ఎవరు? బాడీ జీహెచ్లో ఉంది సార్. మీకంత ఫీలింగ్ ఉంటే పోస్ట్ మార్టం చేయొద్దు మేడం. లోకంలో మస్తంతా కొట్టుకుపోయే గట్టర్ ఇది. మాంసం కోసే యంత్రంలా ఉంటే తప్ప పని జరగదు.
లైఫ్ ఉందక్క. Security, please. ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క నా లైఫ్ అక్క ప్లీజ్ అక్క 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 ఒట్టక్క నేను కావాలని చేయలేదక్క. నది అంటే నాకు చాలా ఇష్టం అక్క. ఏదో మత్తులో జరిగిపోయింది అక్క. కాపాడడానికి చాలా ట్రై చేసామక్క, కానీ కుదరలా అక్క. ప్లీజ్ అక్క నా లైఫ్ నీ చేతిలో ఉందక్క. ప్లీజ్ అక్క డ్రగ్ రియాక్షన్ రాయక్క అని కాపాడక్క. ప్లీజ్ అక్క. ఒక తల్లి పెట్టలేమే కదక్క. ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంది నీ తల్లి నా తల్లి ఎవరని కాదురా. పాపిస్ చేతవా మనిషి పశువా ఇంత ఘోరంగా ఎలా చేసావురా? ఎలా చేసావురా? ఎలా చేసావు? పోరా ఇక్కడి నుంచి పో. చిన్నప్పుడు నేను తింటేనే నా పుట్టిగా నీకు నచ్చదే. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా నా నాశనం చేయాలని చూస్తున్నావా? నీ తప్పుడే కదే పిశాచి. నువ్వు ఇప్పుడు న్యాయం ఉంటే మాత్రం చచ్చిన మన బతికొస్తుందా? బతుకు ఊర్లో 4 ఫారెన్సిక్ డాక్టర్లు అంటే అలా కర్మకాలి కేసు నీ చేతిలో పడింది. నీకేం పాపం చేశానే? అందరూ కలిసి ఎందుకే రాజు చేయాలని చూస్తున్నారు? చెప్పు ఏం చేశావురా? ఏం చేశావురా? 30 సంవత్సరాలు మీ అబ్బ దగ్గర కుక్కలా పనిచేశాను కదరా. నా అబ్బ కుక్కరా, నా కుక్క కావు. దగ్గరికి రావద్దు, నీకు లేచిపోతాయి. దగ్గరికి రాకిరా. ఏం చేస్తున్నావు? అసలు ఈ మనిషి 10వ తరగతి కూడా పాస్ కాకుండా ధర్మశాస్త్రం మీద ఇంత పొట్టెట్టా సంపాదించాడ్రా. మాంసం మందు లిమిట్లో పెట్టినట్టున్నాడు బావా.